ఈరోజు మనం ఫర్ఎల్స్ అండ్ వైలల్స్ ఈరోజు ఈ రెండు కూడా డిస్కస్ చేద్దాం. సో బట్ బిఫోర్ దట్ దానికన్నా ముందర ఎస్టర్డే మనం ప్యాటర్న్స్ మాట్లాడుకునేటప్పుడు ఒక టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసామండి. రెక్టాంగిల్ అయితే ఎలా డ్రా చేయాలి, లేదా స్క్వేర్ అయితే ఎలా డ్రా చేయాలనేది చూసాం. ఎస్టర్డే మనం ఏదైతే రైట్ ట్రయాంగిల్ చెప్పుకున్నామో సేమ్ ఇదే ప్రోగ్రామ్ అండి. ఒక చిన్న చేంజ్ చేస్తే సరిపోతుంది, మనకి పిరమిడ్ వస్తుందండి. సో పిరమిడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదండి. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్టార్ అనేది కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి, అంతే కదండి. ఈ స్టార్స్ అనేవి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే మనకి పిరమిడ్ అనేది ఈ షేప్లో రావాలి. ఈ షేప్లో మనకి పిరమిడ్ అనేది రావాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఏం లేదండి. ఎస్టర్డే మనం 2 ఫర్ లూప్స్ని మెయింటైన్ చేసాం కదా. ఈరోజు ఇంకొక ఫర్ లూప్ ఎక్స్ట్రాగా మెయింటైన్ చేయాలండి. ఈరోజు మనం 3 ఫర్ లూప్స్ని మెయింటైన్ చేయాలి. సో ఫర్ పిరమిడ్ ఆ మూడో ఫర్ లూప్ దేనికోసం అండి, ద థర్డ్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ స్పేసెస్. స్పేసెస్ కోసం మీరు ఇంకొక ఫర్ లూప్ని మెయింటైన్ చేయాలి. ఎస్టర్డే 2 ఫర్ లూప్స్ దేనికోసం అండి మెయింటైన్ చేసాం. 1 ఫర్ లూప్ ఈజ్ ఫర్ రోస్, అనదర్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ కాలమ్స్. రోస్ కోసం ఒక ఫర్ లూప్ని మెయింటైన్ చేసామండి. కాలమ్స్ కోసం ఒక ఫర్ లూప్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్టర్డే మన ఎగ్జాంపుల్లో 5 రోస్ మనకు కావాలి. 5 రోస్ కావాలి అంటే ఇక్కడ రోస్ని మనం మెయింటైన్ చేస్తాం. ఐ అనేది ఫర్ లూప్ మెయింటైన్ చేస్తాం. సో జేలో మనం ఏం చేస్తున్నాం అండి, కాలమ్స్. సో ఫస్ట్ రోలో మనకి 0 కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో 1 కాలమ్, థర్డ్ రోలో 2 కాలమ్స్, నెక్స్ట్ 3 కాలమ్స్. అలా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలండి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ ఏం చేస్తామండి, సెకండ్ ఫర్ లూప్లో ఐని పాస్ చేస్తాం. ఐని పాస్ చేస్తే ఏం జరుగుతుందండి, ఫస్ట్ 0 అనేది పాస్ అవుతుంది, తర్వాత 1 అనేది పాస్ అవుతుంది, తర్వాత 2 అనేది పాస్ అవుతుంది. ఆల్రెడీ ఎస్టర్డే మనం మాట్లాడుకోవడం జరిగిందండి. వీటిని మనం రోస్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రోస్. కాలమ్స్ అంటే ఏంటండి, వీటిని కాలమ్స్ అంటే ఫస్ట్ రోలో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, ఫస్ట్ రో ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 కాలమ్. ఫస్ట్ రోలో ఒకటే కాలం ఉంది. సెకండ్ రో ఇష్యూకి వస్తే సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, 2 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, 3 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోలో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, 4. అంటే ఫస్ట్ రో వచ్చేటప్పటికి ఒకటే కాలం ఉంది. రెండో రో వచ్చే ఇంకా మీకు క్లారిటీగా డయాగ్రామ్ కావాలంటే చూడండి, ఫస్ట్ రోలో ఓన్లీ ఒకటే కాలం ఉంది. రెండో రోకి వచ్చేటప్పటికి ఇక్కడ 2 కాలమ్స్ అండి. సో నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి ఇలా మీకు రో పెరుగుతున్న కొలది మనకి కాలమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలని చెప్పుకున్నాం. ఇది మన ఎస్టర్డేస్ ప్రోగ్రామ్. సో ఈ ఎస్టర్డే ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఈరోజు జస్ట్ మనం ప్యాటర్న్ ఈరోజు పిరమిడ్ అనేది మనం చూడాలి. పిరమిడ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. సేమ్ నిన్నటి ప్రోగ్రామే, ఒక్క లూప్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం అండి ఈరోజు. సో 1 మోర్ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. ఈ ఫర్ లూప్ దేనికోసం అంటే టు మెయింటైన్ ద స్పేస్ని మెయింటైన్ చేయడానికంటే. ఎంత స్పేస్ని మెయింటైన్ చేయాలి, హౌ మచ్ స్పేస్ వీ నీడ్ టు మెయింటైన్ ఫర్ ద పిరమిడ్. సో ఎంత స్పేస్ మెయింటైన్ చేయడానికి ఒక చిన్న డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. పిరమిడ్ అంటే ఈ షేప్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో నెంబర్ 1 అనుకుందాం అండి. రో నెంబర్ 1లో మీకు ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడండి, ఎన్ని స్పేసెస్ గ్యాప్ ఉంది, 1 2 3 4 స్పేసెస్ అనేది మీకు గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికండి 3 స్పేసెస్ గ్యాప్ ఉండాలి. ఆ నెక్స్ట్ అండి 2 స్పేసెస్ గ్యాప్ ఉండాలి. తర్వాత అండి 1 స్పేస్ అనేది గ్యాప్ ఉండాలి. అంటే స్పేసెస్ అనేది ఫస్ట్ 4 స్పేసెస్, తర్వాత 3 స్పేసెస్, తర్వాత 2 స్పేసెస్, తర్వాత సింగిల్ స్పేస్. ఇలా మనకి రెడ్యూస్ అవుతా రావాలండి స్పేసెస్ అనేది, ఈ స్పేస్ అనేది. ఓకే. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రేంజ్ అనేది ఫస్ట్ మనకి 4 స్పేసెస్ గ్యాప్ కావాలి కదండి. 4 స్పేసెస్ గ్యాప్ కావాలి అంటే నేను ఏం చేస్తున్నాను, 5 మైనస్, ఎందుకంటే పైన మనం రేంజ్ ఎంత ఇచ్చాం, 5 అని ఇచ్చాం. సో దట్స్ వై 5 మైనస్ ఐ వాల్యూ ఇనిషియల్గా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 మైనస్ 0, 5 మైనస్ 0 అంటే 5 ఉంటుందండి. -1 అంటే ఎంత అండి, 5 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 4. అంటే ఇనీషియల్గా మీకు ఎన్ని స్పేసెస్ వస్తాయండి, ఇనీషియల్లీ యూ విల్ గెట్ ద 4 స్పేసెస్. మనకి 4 స్పేసెస్ కావాలి కాబట్టి 5 మైనస్ I-1. ఈ 5 అనేది ఏంటండి, పైన మనం ఇచ్చినటువంటి రేంజ్ ఇది. సో దాంట్లోంచి ఐ వాల్యూ ఇనీషియల్గా 0. సో 5 మైనస్ 0 ఈజ్ నథింగ్ బట్ 5. -1 అంటే 4 అండి. సో ఇనీషియల్గా మీకు 4 స్పేసెస్ వచ్చాయండి. సో నెక్స్ట్ లూప్కి వచ్చేటప్పటికే ఐ వాల్యూ 0 నుంచి ఎంతకు రీచ్ అవుతుందండి, ఇది ఐ వాల్యూ విల్ బి రీచ్ టు 1. ఇనీషియల్గా 0 ఉంటుంది, తర్వాత ఐ వాల్యూ 1. అంటే 5 మైనస్ 1, 5 మైనస్ 1 అంటే ఎంత అండి, 4. 4 మైనస్ 1, 4 మైనస్ 1 అంటే ఎంత అండి, 4 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 3. 4 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 3. సో ఇనీషియల్గా మీకు ఎన్ని స్పేసెస్ అండి గ్యాప్ వచ్చాయి, ఇనీషియల్గా మీకు 4 స్పేసెస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎన్ని స్పేసెస్ అండి, 3 స్పేసెస్ రావాలి.
అంటే నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేటప్పటికి 3 స్పేసెస్ కావాలి అంటే మనకి ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందో సో ఇక్కడ 5-0 ఇనీషియల్గా వచ్చింది, తర్వాత 5-1, తర్వాత 5-2, తర్వాత 5-3. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతున్న కొలది మనకి ఈ స్పేసెస్ అనేది ఏమవుతుందండి, డిక్రిమెంట్ అవుతుంది. 5-0, 5-1, 5-2, 5-3. ఎందుకంటే ఐ వాల్యూ పెరుగుతున్న కొలది మనకి ఇక్కడ ఈ నెంబర్ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా మీకు 4 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత 3 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత 2 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత సింగిల్ స్పేస్ ఒకటే స్పేస్ని మీకు అది మెయింటైన్ చేస్తుంది. సేమ్ నిన్నటి ప్రోగ్రామ్ ఈరోజు ప్రోగ్రామ్ ఒకటేనండి, బోత్ ఆర్ సేమ్. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ ఈరోజు మనం వన్ మోర్ ఫర్ లూప్, ఇంకొక ఫర్ లూప్ని ఎక్స్ట్రాగా రాశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేస్తే చూడండి ఇలా మనకి పిరమిడ్ షేప్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా ఫర్ లూప్ ఏదైతే రాశానో ఎక్స్ట్రా ఫర్ లూప్ని ఒకసారి రిమూవ్ చేద్దాం. సో ఎక్స్ట్రా ఫర్ లూప్ని రిమూవ్ చేస్తే ఇట్ ఈస్ యువర్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్. ఇది మన నిన్నటి ప్రోగ్రామ్ అండి. ఓకే, ఒకసారి ఇంట్లో ఇది ట్రై చేయండి. సో ఇక్కడతో మనకి ప్యాటర్న్స్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అయింది. ప్యాటర్న్స్ తర్వాత మనం ఎస్టర్డే ఏం స్టార్ట్ చేసామండి, ఫర్ ఎల్స్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ ఎస్టర్డే మనం స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఫర్ ఎల్స్కి సంబంధించి ఒక చిన్న నోట్స్ కూడా ఎస్టర్డే ఇచ్చానండి. సో ఎవరైనా ఎస్టర్డే నోట్స్ రాయకపోతే ఒక్కసారి చూడమ్మా. సో ఎస్టర్డే నోట్స్ ఏం చెప్పానంటే ఫర్ ఎల్స్కి సంబంధించి ఇఫ్ ద లూప్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఇఫ్ ద లూప్ ఈజ్ ఫర్ లూప్ ఏదైతే ఇక్కడ రాస్తున్నామో ఇఫ్ ద ఫర్ లూప్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్. అప్పుడు మీకు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఏం జరుగుతుందమ్మా, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ ఫర్ లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వకపోతే అంటే అర్థం ఏంటమ్మా, ఇఫ్ ద లూప్ ఈజ్ బ్రేక్ విత్ యూజింగ్ దిస్ బ్రేక్ కమాండ్, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ద్వారా మీకు లూప్ అనేది మధ్యలో ఆగిపోతే, లూప్ అనేది మధ్యలో ఆగిపోతే దెన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఎస్టర్డే మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఎక్స్లో సతీష్ అనే ఒక నేమ్ ఇచ్చాం. సో ఈ సతీష్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఒక వేరియబుల్లోకి తీసుకుంటున్నాము. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఎక్స్లో ఏదైతే సతీష్ అనే స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగ్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా 1 by 1 ఒక్కొక్క క్యారెక్టర్ మనకి వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది. అంటే ఐలో ఫస్ట్ ఎస్ అనేది స్టోర్ అవుతుంది, తర్వాత ఏ అనేది స్టోర్ అవుతుంది, తర్వాత టీ అనేది స్టోర్ అవుతుంది. ఇలా 1 by 1 క్యారెక్టర్స్ వచ్చి మీకు ఐలో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఆ ఐలోకి వచ్చేటటువంటి క్యారెక్టర్స్ని చెక్ చేస్తాను. అంటే సతీష్లో జెడ్ అనే క్యారెక్టర్ ఉందా లేదా నేను చెక్ చేయమని చెప్తున్నా. సో ఇది చెక్ చేస్తుందండి. ఎప్పుడైనా దానికి క్యారెక్టర్ ఫైండ్ అయింది అనుకోండి, ఇఫ్ ద క్యారెక్టర్ ఈస్ ఫైండ్ అవుట్, క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అయితే మీకు ఏం ప్రింట్ అవుతుంది, క్యారెక్టర్ ఫౌండ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీకు క్యారెక్టర్ ఫౌండ్ అయిందో సింపుల్ ఐ వాంట్ టు బ్రేక్, ఐ వాంట్ టు గో విత్ బ్రేక్, అక్కడితో మనకి లూప్ అనేది ఆగిపోవాలండి. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఇంకా అప్పుడు మీకు అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అది ఎల్స్లోకి వెళ్ళదు. సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఫర్ ఎల్స్ అనే కాన్సెప్ట్లో బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వెన్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్. సింపుల్గా మీరు కావాల్సిన నోట్ కూడా రాసుకోండి. నోట్ ఏం రాస్తారంటే ఇన్ ఫర్ ఎల్స్ ఆర్ వైల్ ఎల్స్, ఫర్ ఎల్స్లో కానీ వైల్ ఎల్స్లో కానీ ఇఫ్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్ ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సో బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్ళదండి. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ ద బ్రేక్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటింగ్ దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ నేనేదో ఏ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాను. ఏ అనే క్యారెక్టర్ సతీష్లో ఉందా లేదా అంటే ఎస్, సతీష్లో ఏ అనే క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మీకు ఇది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లోపలికి వెళ్ళి క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా, ఎస్. సో క్యారెక్టర్ ఎప్పుడైతే ఫౌండ్ అవుతుందో మన ఇఫ్ లోపలే ఉంది కదండి బ్రేక్, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్, అది ఎల్స్లోకి వెళ్ళదండి. ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. జస్ట్ మీకు ఏం ప్రింట్ అయిందండి, ఇట్ ఈస్ ప్రింటింగ్ లైక్ క్యారెక్టర్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ అయింది. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెడ్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనుకున్నాము.
సో జెడ్ అనే క్యారెక్టర్ సతీష్లో ఉందా అంటే లేదు, జెడ్ అనే క్యారెక్టర్ మీకు సతీష్లో లేదు. ఇప్పుడు మీకు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అంటే అవ్వదండి. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదో ఇంకా అది ఇఫ్ లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఇఫ్. సో ఇఫ్ లోపలికి వెళ్ళదండి. అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద బ్రేక్. ఎప్పుడైతే మీకు బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వడం లేదో, ఎప్పుడైతే బ్రేక్ పడట్లేదో ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ పడితేనే మీకు అక్కడితో ఆగిపోతుందండి, ఎల్స్కి వెళ్ళకన్నా ఆగిపోతుంది. సో బ్రేక్ పడలేదు అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇట్ విల్ గో టు ద ఎల్స్. అప్పుడు అది ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందండి, ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి మీకు ఏం ప్రింట్ అవుతుందండి, క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. అంటే దీనికోసం ఎల్స్ ఇక్కడ ఎందుకండి రాయడం, ఇఫ్లోనే రాయొచ్చు కదండి అనుకున్నట్టయితే అది కూడా మీకు ఎస్టర్డే చూపించాను. ఇఫ్లో ఎల్స్ రాశారనుకోండి మీకు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెచ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. హెచ్ అనేది ఫైండ్ అవుట్ అయిందండి, సతీష్లో హెచ్ అనేది ఉంది. బట్ హెచ్ అనేది ఎక్కడుందండి, లాస్ట్ క్యారెక్టర్గా ఉంది. అదేం చేస్తుందంటే ఫస్ట్ 1 by 1 ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేస్తుంది. ఇనీషియల్గా ఎస్ తీసుకొని ఎస్ని హెచ్తో చెక్ చేస్తుంది. ఎస్ హెచ్ మ్యాచ్ అవ్వదు, అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుందండి, క్యారెక్టర్ నాట్ ఫౌండ్. మరలా ఏ తీసుకుంటుందండి, ఏని హెచ్తో చెక్ చేస్తుంది, మ్యాచ్ అవ్వదు, మరలా ఏం ప్రింట్ అవుతుందండి, క్యారెక్టర్ నాట్ ఫౌండ్. అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్లో మీకు ఏం ప్రింట్ అవుతుంది, క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. ఓన్లీ లాస్ట్ టైం మాత్రమే మీకు క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రతిసారి మీకు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, క్యారెక్టర్ నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్. ఓన్లీ లాస్ట్ క్యారెక్టర్లో మాత్రమే ఫౌండ్. బట్ అలా కాదు, మనకి ఎంటైర్ స్ట్రింగ్లో హెచ్ అనేది ఉందా లేదా. సో అంటే ఇక్కడ ప్రతిసారి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అంటే కండిషన్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఇట్ షుడ్ నాట్ గో విత్ ఎల్స్. ప్రతి క్యారెక్టర్ చెక్ చేసేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్ళకూడదండి. సో అప్పుడు మనం ఎల్స్ని ఇఫ్లో కాకుండా ఎల్స్ని తీసుకొచ్చి మనం ఎందులో పెట్టాల్సి ఉంటుందండి. సో యూ నీడ్ టు కీప్ ద ఎల్స్ విత్ ఇన్ ద ఫర్ లూప్. ఫర్ లూప్లో మీరు ఎల్స్ని కానీ పెట్టుకున్నట్టయితే అప్పుడు ప్రతిసారి కూడా అంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా అది ఏమి ఎల్స్లోకి వెళ్ళదండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా రన్ చేసి చూద్దామండి. ఇలా రన్ చేసి చూస్తే ఇప్పుడు మీకు క్యారెక్టర్ ఫౌండ్ అనే వచ్చింది కానీ క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ఎక్కడ రాలేదండి. సో ఎందుకంటే ఇట్ విల్ చెక్ ఎవరి టైం, ప్రతిసారి ఇది ప్రతి క్యారెక్టర్ని చెక్ చేసుకుంటుంది చివరి వరకు. సో ఎక్కడైనా మీకు క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అయితే, ఎప్పుడైతే మీకు క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అవుతుందో సింపుల్ ఇట్ విల్ గో విత్ బ్రేక్లోకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే మీకు బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిందో ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సింపుల్ ఫార్ములా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే అది ఎల్స్లోకి వెళ్ళదు. అంటే బ్రేక్ పడింది అంటే ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదు. సో బ్రేక్ పడలేదు అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ ఓన్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మాత్రమే అది మీకు ఎల్స్లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ద ఫర్ ఎల్స్. ఓకే, సో ఫర్ ఎల్స్ని బేస్ చేసుకొని మనం ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేది కూడా చెక్ చేయొచ్చండి. అది కూడా ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్, ఎక్కువగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వెదర్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు చెప్పగలుగుతారండి, వెన్ ఏ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. అసలు ప్రైమ్ నెంబర్ అంటే అర్థం ఏంటండి, ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్ అయితే 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ సేమ్ నెంబర్ అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, అలాంటి నెంబర్స్ని మనం ఏమంటామండి, ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ చెప్పమంటే మనం ఏం చెప్తామండి, వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో చూడండి 7 అనేది మీకు ఓన్లీ 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ 7తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో లైక్ 13 కూడా అంతే అండి, 19 కూడా అంతే. సో మరి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని మీకు చెక్ చేయమంటే ఎలా చెక్ చేయగలుగుతారు. సో ఎలా చెక్ చేస్తామంటే లైక్ దానికి మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే యూ నీడ్ టు డివిజిబుల్ విత్ ఆల్ ద నెంబర్స్. ఎక్కడి నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 అనేది ప్రైమా కాదా మీరు చెక్ చేయాలి. 7 అనేది ప్రైమా కాదా మీరు చెక్ చేయాలంటే మీరు డివిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే 2 నుంచి, ఎందుకంటే 1 నుంచి డివిజన్ చేస్తే ఓకే 1తో డివిజిబుల్ అవుతుందండి. మనకి ఎక్కడి నుంచి అండి డివిజిబుల్ కాదు, 2 నుంచి చెక్ చేయాలి. యూ నీడ్ టు చెక్ ఫ్రమ్ 2. 2 నుంచి ఎంతవరకు చెక్ చేయాలండి, సో 2 నుంచి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ 7 ఉంది, 7 - 1 అంటే 6 వరకు మనకు చెక్ చేయాలి. 2 నుంచి 6 వరకు. అదే మీరు 13ని చెక్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తారండి, 2 నుంచి మళ్ళీ 13 అనేది వర్క్ అవుతుంది. అంటే 2 నుంచి మీరు ఎక్కడి వరకు చెక్ చేస్తారండి, 13 - 1 అంటే 12 వరకు చెక్ చేస్తారు. ఒకవేళ 19 చెక్ చేయాలనుకోండి, ఎక్కడి నుంచి చెక్ చేస్తారండి, 2 నుంచి 19 - 1 అంటే 18 వరకు చెక్ చేస్తారు. సో దీనికోసం మనం ఒక లాజిక్ అనేది డెవలప్ చేద్దాం.
సో దీనికోసం లాజిక్ ఎలా డెవలప్ చేస్తున్నాను చూడండి. టేక్ సమ్ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, ఎక్స్లో ఒక నెంబర్ మీ ఇష్టం అండి. మీరు ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఫర్ లూప్ రాస్తున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి మనం డివిజన్ అనేది 2 నుంచి స్టార్ట్ చేయాలి. వీ నీడ్ టు స్టార్ట్ ద డివిజన్ విత్ 2. సో దట్స్ వై ఇక్కడ రేంజ్ అనేది 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎంతవరకు అండి, ఎక్స్. సో రేంజ్లో ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్స్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ -1 వరకే వెళ్తుందండి. నేను 6 అని ఇచ్చినా కూడా అదేం తీసుకుంటుందండి, 6 - 1 వరకు వెళ్తుంది. ఇట్ విల్ గో విత్ 6 - 1. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ ఫర్ లూప్ తీసుకున్నట్టయితే 1 to 10 అని ఇచ్చాం అనుకోండి. 1 to 10 అంటే మీకు ఎంతవరకు ప్రింట్ అయ్యేదండి, 9 వరకే ప్రింట్ అయ్యేది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇది -1 వరకే తీసుకుంటుంది. కాబట్టి మళ్ళీ మీరు సపరేట్గా -1 అని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఆ -1 వరకే చెక్ చేసుకుంటుంది. ఓకే, ఒక్కొక్క నెంబర్ వెళ్ళి మీకు ఐలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఐని చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తున్నాం అండి, ఎక్స్ ఈస్ అంటే మీరు ఇచ్చిన నెంబర్ అనేది డివిజబుల్ విత్ దట్ పర్టికులర్ ఐ. అంటే ఇనీషియల్గా 2తో చెక్ చేసుకుంటుంది. సో తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, అంతే కదండి. ఐ వాల్యూ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చిన నెంబర్ -1 వరకు ఇలా మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడైనా మీకు డివిజిబుల్ విత్ రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోండి. రిమైండర్ 0 వస్తే మనం ఏం చెప్తామండి, ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0 వీ కెన్ సే లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అది ప్రైమ్ నెంబర్ కాదు. సో అక్కడతో మనకి బ్రేక్ అయిపోవాలి. ఎప్పుడైతే అది ప్రైమ్ నెంబర్ కాదని తెలిసిందో ఇట్ షుడ్ బ్రేక్. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఎల్స్ ఇట్ షుడ్ గో విత్ ఏ ప్రైమ్, లేదంటే మనకు అది ప్రైమ్గా ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 6 ఇచ్చానండి. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయిందండి, నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయింది. నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయ్యేటప్పుడు ఇంకా అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సేమండి ఈ ఎల్స్ని తీసుకొచ్చి ఈఫ్లోనే పెట్టేయచ్చు కదా అంటారా. మళ్ళీ సేమ్ ప్రీవియస్గా మీకు ఏ ప్రాబ్లం రిపీట్ అయిందో ఇప్పుడు కూడా మీకు అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ 7 అని ఇచ్చాను. సో చూడండి 7 ప్రైమ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయింది చూడండి, ప్రైమ్ 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 ప్రైమ్. ఎందుకండి అన్ని ప్రైములు ప్రింట్ అయ్యాయి. సో ఒక్కొక్క నెంబర్తో చెక్ చేసుకున్నప్పుడు ప్రతి నెంబర్తో చెక్ చేసుకున్న ప్రతిసారి అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. అన్నిసార్లు మనకి ఎల్స్లోకి వెళ్ళాల్సిన పని లేదు కదండి. ఓన్లీ 1 టైమ్ ఇట్ షుడ్ గో టు ద ఎల్స్. ఓన్లీ ఒకసారి మనకి అది ఎల్స్లోకి వెళ్తే సరిపోతుంది. అంతేగాని ప్రతిసారి ఎల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో అన్నిసార్లు ఎల్స్లోకి వెళ్ళకన్నా ఒకసారి మాత్రమే మీరు ఎల్స్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇలా మీరు ఈ ఎల్స్ని ఇఫ్లో కాకుండా ఫర్లో మీరు యాడ్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ అది మీకు ఎల్స్లోకి వెళ్ళదండి. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి 7 అనేది ప్రైమా కాదా, ఎస్ ద 7 ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 13 అనేది ప్రైమా కాదా, ఐ వాంట్ టు చెక్ ద 13. సో ఇట్ విల్ చెక్ ద 13 ఈస్ ఎ ప్రైమ్ ఆర్ నాట్. సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తుందండి, 2 నుంచి చెక్ చేస్తుంది. ఆ నెంబర్ -1 అంటే 12 వరకు చెక్ చేస్తుంది. ఎక్కడైనా రిమైండర్ 0 వస్తే నాట్ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. సో నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది, ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదండి. సో ఒకవేళ ఎక్కడెక్కడ మీకు రిమైండర్ 0 రాలేదు, దెన్ ఫైనల్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. ఇంకా ఫైనల్గా అది మనకి ఎల్స్లో అంటే బ్రేక్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బ్రేక్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఫైనల్గా అది ఎల్స్లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుందండి, ప్రైమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది కూడా ఒకసారి ఇంట్లో చెక్ చేయండి. అండ్ ఈ నెంబర్ని కూడా ఇలా యూజర్ నుంచి యాక్సెప్ట్ చేయడానికి, అంటే ఇన్పుట్ అనే మెథడ్ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. యూజర్ నుంచి ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసి ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి కూడా ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేమా. సో ఈరోజు ఇప్పటివరకు మనం ఏంటంటే మాట్లాడుకున్నాం చూడండి. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసినటువంటి ప్యాటర్న్ ఏమని పిలుస్తాం, రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. అండ్ దానికి కొంచెం మాడిఫికేషన్ చేస్తే, రైట్ ట్రయాంగిల్కి చిన్న మాడిఫికేషన్ చేస్తే మనం దాన్ని ఒక పిరమిడ్గా ప్రింట్ చేయొచ్చు అని చెప్పుకున్నా. సో అండ్ ఎస్టర్డే ఇంకొక షేప్ కూడా మనం ట్రై చేసామండి. రైట్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో మనం ట్రై చేసాం, దాన్ని ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అంటాను. ఎస్టర్డే మనం 1 మోర్ షేప్ ట్రై చేసాం చూడండి. ఎస్టర్డే మనం ట్రై చేసిన ఈ షేప్ని ఏమంటారంటే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఫస్ట్ రోలో మీకు 5 కాలమ్స్ ఉండాలి. అంటే రోస్ పెరుగుతున్న కొలది మీకు ఏంటండి కాలమ్స్ తగ్గిపోతూ ఉండాలి. సో నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి 4 కాలమ్స్, ఆ నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి ఓన్లీ 3 కాలమ్స్, ఆ నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి 2 కాలమ్స్, లాస్ట్ రోలో ఓన్లీ 1 కాలమ్. సో దీన్ని ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అంటారు. సో అదే దీన్ని అయితే ఏమంటున్నారండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటండి, స్క్వేర్ రెక్టాంగిల్.
సో స్క్వేర్ ఎప్పుడండి, రెక్టాంగిల్ ఎప్పుడు మీకు నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు సేమ్ ఉంటే అది స్క్వేర్ అవుతుంది. లేదు నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటాము, రెక్టాంగిల్ అని పిలుస్తూ ఉంటాం. ఈరోజు మనం పిరమిడ్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. ఓకే. సి అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మనం ఫర్ ఎల్స్ కోసం ఎగ్జాంపుల్ చూసాం కదా. ఫర్ ఎల్స్ లాంటిదే మన దగ్గర వేరే కాన్సెప్ట్ ఉందండి, వైల్ ఎల్స్. ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ఫర్ ఎల్స్. ఇది కూడా ఫర్ ఎల్స్కి సిమిలర్గానే ఉంటుంది. సేమ్ అండి, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే, బ్రేక్ పడింది అనుకున్నట్టయితే అది ఎల్స్లోకి వెళ్ళదు. ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్లోకి వెళ్ళదు. సో అలా కాదండి, బ్రేక్ పడలేదు, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్. మా బ్రేక్ పడితే ఎల్స్లోకి వెళ్ళదు. బ్రేక్ పడకపోతే అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ ఓన్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. సేమ్ ఇప్పుడు మనం ఫర్ లూప్లో ఎలా చేసామో అలాంటిది ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో దీన్ని వైల్ ఎల్స్ అంటున్నాం. వైల్ లూప్కి ప్యారలల్గా ఎల్స్ రాస్తున్నాం అండి. వైల్ లూప్కి ప్యారలల్గా ఎల్స్ రాస్తున్నాం. ఓకే. సే ఇక్కడ గివెన్ నెంబర్ అని చెప్పి ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను 7 తీసుకున్నాను. సో ఇప్పుడు మనం చెక్ చేసేటప్పుడు 2 నుంచి స్టార్ట్ చేస్తాం కదండి చెకింగ్. సో జస్ట్ I = 2 అని తీసుకున్నాను. సో ఇఫ్ ద గివెన్ నెంబర్, మనం ఇచ్చే నెంబర్ అనేది కంపల్సరీ దేనికన్నా పెద్దదై ఉండాలండి. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 2 కన్నా పెద్దదై ఉండాలి. ఫస్ట్ ఇనీషియల్గా చెక్ చేస్తున్నా. సో ద గివెన్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ I, అంతే కదమ్మా. సో I అనేది చిన్నగా ఉండాలి, I కన్నా మనం ఇచ్చే నెంబర్ అనేది పెద్దగా ఉండాలి. ద గివెన్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ I. ఇక్కడ మీరు ఇచ్చే వాల్యూ I కన్నా పెద్దదై ఉండాలి. అండ్ ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నా అండి, ద గివెన్ నెంబర్, మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ని Iతో డివిజన్ చేస్తున్నాం. రిమైండర్ అనేది 0కి రీచ్ అవుతుందా లేదా. రిమైండర్ ఒకవేళ 0 అయిపోయింది అనుకున్నామా, రిమైండర్ ఈజ్ 0. అక్కడ తప్పు రాసినట్టున్నాను, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ తప్పు ఏంటండి, గివెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రైమ్. గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్, రైట్. సో చూడండి, సో ఇప్పుడు 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కదండి. సో గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్. చూడండి ఇక్కడ 0 అనేది రిమైండర్ వచ్చింది అనుకోండి. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, రిమైండర్ 0 అయితే మనం ఏం చెప్తామండి, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్ అని చెప్పి చెప్తామండి. ఓకే. సో బ్రేక్, ఒకసారి బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకా అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సో ఇంకా ఎల్స్లోకి వెళ్ళదండి, అది బయటకు వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏదో 6 అని ఇచ్చానండి. 6 అనేది రిమైండర్ 0కి రీచ్ అయిపోతుంది. ఎప్పుడైతే రిమైండర్ 0కి రీచ్ అయిపోతుందో మనకేం ప్రింట్ అవుతుందండి, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్. సో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుందండి. ఇట్ విల్ కమ్ అవుట్, ఇంకా ఎల్స్లోకి వెళ్ళదండి. సో అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 లేదా 13 ఇచ్చాను. సో దెన్ ఎక్కడ కూడా మనకి సారీ ఇది 0 ఉంటుంది. మనం ఎక్కడ మార్చాలండి, పైన టాప్లో గివెన్ నెంబర్ 13 ఇచ్చాను. గివెన్ నెంబర్ 13 ఇచ్చి మనం చెక్ చేసేటప్పుడు సో 13 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అని ఎలా ప్రింట్ అయింది అంటే, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చెక్ చివరి వరకు, అంటే 2 నుంచి 13 - 1 వరకు అది చెక్ చేసుకుంటుందండి. సో చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా మనకి రిమైండర్ 0 అనేది దొరకదండి. సో ఎప్పుడైతే రిమైండర్ 0 అనేది ఎక్కడ దానికి దొరకదో దెన్ ఇఫ్ లోపలికి వెళ్ళదండి. ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్ ద ఇఫ్. ఇఫ్ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు, అంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. ఎప్పుడైతే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదో దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుందండి, గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతూ ఉంటుంది. అయితే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అండి, ఇక్కడ ఎందుకండి I + = 1 అని ఇచ్చారు. I + 1 అంటే అర్థం ఏంటండి, I = I+1. I+1 I వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే I వాల్యూని ఇంక్రిమెంట్ చేయకపోతే ఏం జరుగుతుందండి, ఇక్కడ ఇనీషియల్గా I వాల్యూ మనం 2తో స్టార్ట్ చేసాం. ఇనీషియల్గా మనం I వాల్యూని దేంతో స్టార్ట్ చేసామండి, 2తో స్టార్ట్ చేసాం. ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నామండి, మనం ఇచ్చేటటువంటి నెంబర్ I ఈజ్ లెస్ దాన్ దేనికన్నా చిన్నదై ఉండాలండి. I ఈజ్ లెస్ దాన్ గివెన్ నెంబర్, అంటే I అనేది మనం ఇచ్చేటటువంటి నెంబర్ కన్నా చిన్నగా ఉండాలి. సిఎస్ ఇనీషియల్గా 13 ఇచ్చా. సో 13 ఇచ్చేటప్పుడు I వాల్యూ ఈజ్ లెస్ దాన్, చిన్న నెంబర్ అండి, దేనికన్నా చిన్న నెంబర్ I ఈజ్ లెస్ దాన్ గివెన్ నెంబర్. I అనేది
గివెన్ నెంబర్ కన్నా చిన్నదే, అంతే కదండి. ఐలో 2 ఉంది, ఐలో 2 ఉండేటప్పుడు ఐ ఈజ్ ద స్మాల్ వాల్యూ దాన్ గివెన్ నెంబర్. మనం ఇచ్చిన నెంబర్ కన్నా చిన్నగా ఉండడం వల్ల మీరు లూప్ లోపలికి వెళ్ళారు. సో ఈ లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఎప్పటి వరకు రిపీట్ అవుతుందండి? ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే మీకు అది బయటకు వస్తుంది. మీరు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయలేదనుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంక్రిమెంటింగ్ ద ఐ వాల్యూ, నేను ఇంక్రిమెంటేషన్ రిమూవ్ చేశాను. సో ఇంక్రిమెంటేషన్ రిమూవ్ చేస్తే ఏమవుతుందండి? కంటిన్యూగా ఎప్పుడు చెక్ చేసినా కూడా ఆల్వేస్ ద ఐ వాల్యూ ఇస్ అ స్మాల్ వాల్యూ దాన్ గివెన్ నెంబర్. ఎప్పుడు కూడా ఐ వాల్యూ అనేది మనం ఇచ్చిన నెంబర్ కన్నా చిన్న నెంబర్ అలానే ఉందనుకోండి, ఇంకా లూప్ అనేది బయటకి టెర్మినేట్ అవుతుందా అంటే నో, ద లూప్ విల్ నాట్ టెర్మినేట్. సో కావస్తే ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి, లూప్ అనేది ఇంకా టెర్మినేట్ కాదండి. సో చూడండి, ఇంకా అది ఎగ్జిక్యూషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ మనం బయటకు రాం. సో లూప్ టెర్మినేట్ అవ్వాలి అంటే మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటేనే కదండి మనకి ఎప్పుడైనా ఏదో ఒక సిచ్యువేషన్లో ఐ వాల్యూ అనేది బిగ్ నెంబర్ అవుతుంది. దేనికన్నా బిగ్ నెంబర్ అవుతుందండి? ఐ వాల్యూ ఇస్ అ బిగ్ నెంబర్ దాన్ గివెన్ నెంబర్. మీరు ఇచ్చిన నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అవుతుంది. అంటే ఐ వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంటెడ్. ఐ వాల్యూ మనం కంటిన్యూగా ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటేనే అది ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అర్థమైందమ్మా? వై వీఆర్ ఇంక్రిమెంటింగ్ ద ఐ వాల్యూ. మీరు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయకపోతే మీరు లూప్లోంచి బయటకు రారు, మీరు ఇంకా లూప్లోనే అలా కంటిన్యూగా ఉండిపోతారు. సో లూప్లోంచి బయటకు రావాలి అంటే ద ఐ వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంటింగ్. ఐ వాల్యూని కంటిన్యూగా మనం ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం ఇచ్చిన ప్రతిసారి అది ఏం చెక్ చేస్తుంది? ఐ వాల్యూ అనేది మనం ఇచ్చిన నెంబర్ కన్నా చిన్నదా కాదో చెక్ చేస్తుంది. సో చిన్నగా ఉన్నంత వరకు లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ అనేది మనం ఇచ్చిన నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అయిపోతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. అప్పుడు అది మనకి లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. అండ్ మనం ఇక్కడ చెక్ చేసేటప్పుడు కూడా మనం దేంతో చెక్ చేయాలి? ఇనీషియల్గా 2తో చెక్ చేయాలి, తర్వాత 3తో చెక్ చేయాలి, తర్వాత 4తో చెక్ చేయాలి. అలా మనకి ఎంతవరకు చెక్ చేయాలండి? ఈ నెంబర్ -1, ఈ నెంబర్ -1 వరకు కూడా మనకి చెకింగ్ అనేది జరుగుతూ ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ మీరు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, రైట్. సి ఇది మనకి ఫర్ ఎల్స్ అనేది మాట్లాడుకున్నాం, యాజ్ వెల్ యాజ్ వైల్ ఎల్స్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే అరేస్ అనేది మన నెక్స్ట్ టాపిక్. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద అరేస్, రేపటి క్లాస్లో మనం అరేస్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద అరేస్లోకి వెళ్ళడానికన్నా ముందర ఇంకో చిన్న ఇష్యూ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటి అంటే స్ట్రింగ్స్ కోసం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో స్ట్రింగ్స్ కోసం మాట్లాడుకున్నాం కదండి. స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్లో తీసుకోవచ్చు లేదా సింగిల్ కొటేషన్స్లో తీసుకోవచ్చు అని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి, స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు లేదా సింగిల్ కొటేషన్లో అయినా తీసుకోవచ్చు. బట్ అక్కడ చిన్న టెక్నిక్ ఏంటి అంటే మీరు స్ట్రింగ్ ప్రింట్ చేసేటప్పుడు ఇన్ యువర్ స్ట్రింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ కొటేషన్, మీ స్ట్రింగ్లో మీరు ఏమైనా సింగిల్ కొటేషన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే, మీ స్ట్రింగ్లో మీరు సింగిల్ కొటేషన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు మీ స్ట్రింగ్ని దేంట్లో తీసుకుంటారండి? యూ నీడ్ టు రైట్ యువర్ స్ట్రింగ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్. అంటే అవుట్ సైడ్ డబుల్ కొటేషన్స్ ఉండేటప్పుడు మనం ఇన్సైడ్ ఏం మెయింటైన్ చేయొచ్చమ్మా? సింగిల్ కొటేషన్స్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే మనకు అవుట్పుట్ ఎలా కావాలి అంటే సతీష్ ఈజ్ మై ఫ్రెండ్. ఈ సతీష్ని మనం సింగిల్ కొటేషన్లో ప్రింట్ చేయాలి. అంటే ఒకసారి మీకు బాటంలో చూపిస్తా చూడండి అవుట్పుట్. ఈ సతీష్ అనేది ఇలా మనకి సింగిల్ కొటేషన్లో ప్రింట్ అవ్వాలి అనుకున్నట్టయితే, అంటే మీరు మీ స్ట్రింగ్లో సింగిల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే అవుట్ సైడ్ ఏముండాలమ్మా? ద అవుట్ సైడ్ షుడ్ బి డబుల్ కొటేషన్. బయట మనం డబుల్ కొటేషన్ తీసుకోవాలి. అలా కాదండి, మీరు మీ అవుట్పుట్లో డబుల్ కొటేషన్స్ ప్రింట్ చేయాలి. అంటే సతీష్ ఈజ్ మై ఫ్రెండ్లో ఈ సతీష్ని మీరు డబుల్ కొటేషన్స్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ బాటంలో అవుట్పుట్ చూడండి. ఈ సతీష్ని మీరు డబుల్ కొటేషన్స్లో ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే అప్పుడు మీరు బయట ఏం తీసుకుంటారండి? అవుట్ సైడ్ యూ నీడ్ టు టేక్ ద సింగిల్ కొటేషన్. ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. మీరు లోపల సింగిల్ కొటేషన్ వాడాలి అనుకున్నట్టయితే బయట డబుల్ కొటేషన్స్ వాడాలి, లేదా లోపల డబుల్ కొటేషన్స్ వాడాలి అనుకున్నట్టయితే బయట మీరు ఏం వాడాలమ్మా? సింగిల్ కొటేషన్స్ అనేది వాడాలి. అంటే మీరు ప్రింట్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే బయట మీరు డబుల్ కొటేషన్స్ తీసుకుంటారు, లేదు ప్రింట్ చేసేటప్పుడు మీకు ఇలా డబుల్ కొటేషన్స్ ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే సో అవుట్ సైడ్ బయట మీరు ఏం తీసుకుంటారు? సింగిల్ కొటేషన్ తీసుకుంటారు. అలా కాదండి, సో సింగిల్ కొటేషన్స్ మధ్యలోనే నాకు సింగిల్ కొటేషన్ కావాలి, లేదా డబుల్ కొటేషన్స్ మధ్యలోనే నాకు డబుల్ కొటేషన్స్ కావాలి, ఎస్ అది కూడా పాసిబిలిటీ ఉంది. సో సింగిల్ కొటేషన్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా ఒక సింగిల్ కొటేషన్ యూస్ చేయాలి అనుకుంటే, అంటే సింగిల్ కొటేషన్ ప్రింట్ చేయాలి అనుకుంటే
బిఫోర్ యువర్ సింగిల్ కొటేషన్ యూ కెన్ గో విత్ అ బ్యాక్ స్లాష్. మీరు ఇలా బ్యాక్ స్లాష్ని తీసుకోవచ్చు. చూడమా ఇక్కడ మీరు అవుట్పుట్ చూడవచ్చు. మనం సింగిల్ కొటేషన్స్ ప్రింట్ చేసాం. ద థర్డ్ వన్ ఈస్ సింగిల్ కొటేషన్లో సతీష్ని ప్రింట్ చేశాను. బట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ అ సింగిల్ కొటేషన్. సింగిల్ కొటేషన్ లోపల సింగిల్ కొటేషన్ వాడాం. ఇలా సింగిల్ కొటేషన్ లోపల సింగిల్ కొటేషన్ వాడాలి అంటే మీరు ఎక్కడైతే సింగిల్ కొటేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు బ్యాక్ స్లాష్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డబుల్ కొటేషన్స్ మధ్యలో మీరు డబుల్ కొటేషన్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే, సో ఎక్కడైతే మీరు డబుల్ కొటేషన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మీరు జస్ట్ యూ నీడ్ టు రైట్ దిస్ బ్యాక్ స్లాష్. ఇలా బ్యాక్ స్లాష్ వాడచ్చు మనం. సో టు ప్రింట్ ఏ డబుల్ కొటేషన్ ఇన్సైడ్ ఏ డబుల్ కొటేషన్. సో అలా కాదండి, నా స్ట్రింగ్లో బోత్ నేను డబుల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి, సింగిల్ కొటేషన్స్ని కూడా ప్రింట్ చేయాలి. మన స్ట్రింగ్లో సో డబుల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి, సింగిల్ కొటేషన్. చూడండి ఇక్కడ లాస్ట్ మీరు ఇక్కడ బాటంలో చూడొచ్చు, సతీష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఏదో చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఈ సతీష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సతీష్ అనేది డబుల్ కొటేషన్లో పెట్టానండి, బెస్ట్ అనేది సింగిల్ కొటేషన్లో పెట్టాను. అంటే మన స్ట్రింగ్లో డబుల్ కొటేషన్స్ ఉన్నాయి, సింగిల్ కొటేషన్స్ ఉన్నాయి. ఇలా మీరు మీ స్ట్రింగ్లో డబుల్ కొటేషన్స్ సింగిల్ కొటేషన్స్ రెండు ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ఏ త్రిబుల్ కొటేషన్స్. మీరు ఇక్కడ 3 సింగిల్ కొటేషన్స్ వాడొచ్చండి. అంటే మీరు మీ స్ట్రింగ్ని ఇలా 3 సింగిల్ కొటేషన్స్లో పెట్టుకొని లోపల మీరు డబుల్ కొటేషన్స్ని ప్రింట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సింగిల్ కొటేషన్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక ఇన్ఫర్మేషన్ స్ట్రింగ్ సంబంధించి. ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు సతీష్ అని చెప్పి ఒక వేరియబుల్లో నేను సతీష్ని స్టోర్ చేసి పెట్టాను. సో నాకేం ప్రింట్ అవ్వాలి, మై నేమ్ ఈజ్ సతీష్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. మై నేమ్ ఈజ్, ఇక్కడ మై నేమ్ ఈజ్ అనేది ఏంటమ్మా, ఇది ఒక డబుల్ కొటేషన్లో పెట్టినటువంటి ఒక స్ట్రింగ్. పక్కన మనం వేరియబుల్ ఎక్స్ ప్రింట్ అవ్వాలి. వేరియబుల్ ఎక్స్లో ఏముందమ్మా, సతీష్ ఉంది కదా, అంటే మై నేమ్ ఈజ్ సతీష్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇలా మీరు ఒక స్ట్రింగ్ రాసి ఈ స్ట్రింగ్ పక్కన మీరు మీ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ పక్కన మీరు మీ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే మీ స్ట్రింగ్కి వేరియబుల్కి మధ్యలో మీరు సెపరేటర్ ఏమి ఇవ్వాలమో ద సెపరేటర్ షుడ్ బి కామా. అంటే ప్రింట్ కమాండ్లో ప్రింట్ మెథడ్లో సో లేదా ప్రింట్ ఫంక్షన్లో మీరు ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ పక్కన మీరు మీ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈ కామా ఇవ్వాలి. చాలామంది కామా ఇవ్వడం మర్చిపోతారు. కామా ఇవ్వకపోతే ఇది యాక్సెప్ట్ చేయదు. సో మీరు మీ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఇలా కామా రాయాల్సిందే. ఒకసారి రన్ చేస్తున్నాను, అవుట్పుట్ చూడండి. మీకు ఏం ప్రింట్ అయిందండి, మై నేమ్ ఈజ్ సతీష్ అని చెప్పి ప్రింట్ అయింది. లేదండి ఈ ఎక్స్ని కూడా నేను ఈ డబుల్ కొటేషన్ లోపలే తీసుకుంటాను, అంటే స్ట్రింగ్తో ఇంక్లూడ్ చేసి నేను ఎక్స్ని రాస్తాను అంటే ఎస్ రాయొచ్చండి. సో దానికోసం మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదండి, ప్రింట్ రాసేటప్పుడు ఇక్కడ ఎఫ్ అనేది యూజ్ చేస్తాము. ఎఫ్ ఈస్ ఫర్ ఫార్మాటింగ్ అంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ని మనం విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లోనే మనం వేరియబుల్ని ప్రింట్ చేయడం. ఓకే, సో ఇక్కడ మీరు ఎఫ్ అనే క్యారెక్టర్ రాయడం మర్చిపోవద్దు. ఎఫ్ రాసిన తర్వాత డబుల్ కొటేషన్లో ఏం రాస్తున్నాను, మై నేమ్ ఈస్. ఇక్కడ మనం మన ఎక్స్ని ప్రింట్ చేయాలి. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్ కదండి, ఆ వేరియబుల్ని మీరు ఇలా కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. ఏమండి నేను కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకొని డైరెక్ట్గా ఇలా ఎక్స్ ఇస్తాను. మరి డైరెక్ట్గా ఎక్స్ ఇస్తే అప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందండి, మై నేమ్ ఈజ్ సతీష్ అని ప్రింట్ అవ్వదు, మై నేమ్ ఈజ్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. పైన అయితే బాగానే ఉందండి, మై నేమ్ ఈజ్ సతీష్ అని వచ్చింది. ఎందుకంటే ఎక్స్ అనేది మనం డబుల్ కొటేషన్ బయట ఇవ్వడం వల్ల మై నేమ్ ఈజ్ సతీష్ అని వచ్చింది. బట్ ఆ ఎక్స్ని తీసుకెళ్ళి మీరు డబుల్ కొటేషన్ లోపల పెట్టారనుకోండమ్మా, ఎక్స్ని తీసుకెళ్ళి డబుల్ కొటేషన్ లోపల పెడితే మీకు ఏం ప్రింట్ అవుతుంది, మై నేమ్ ఈజ్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కాదు, ఆ వేరియబుల్స్ని మనం ఇలా కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకున్నట్టయితే అప్పుడు మీకు ఆ ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేయదండి. ఎక్స్ ఈజ్ ట్రీటెడ్ లైక్ ఎ వేరియబుల్. ఎక్స్ అనేది ఒక వేరియబుల్గా ట్రీట్ చేస్తుంది. ఎక్స్ అనేది వేరియబుల్గా ట్రీట్ చేసి మీకు మై నేమ్ ఈజ్ సతీష్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ స్ట్రింగ్ని అప్పర్ కేస్లో ప్రింట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ మెథడ్స్. ఇక్కడ మనకు బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉన్నాయండి. చూడండి, మై నేమ్ ఈజ్ సతీష్ ఎక్స్ డాట్ అప్పర్. ఎక్స్ అనేది మన వేరియబుల్ కదమ్మా. సో ఎక్స్ డాట్ అప్పర్ అంటే ఏం జరుగుతుంది, సో ఇక్కడ మన సతీష్ అనే నేమ్ మీకు అప్పర్ కేస్లో ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు సతీష్ అనేది అప్పర్ కేస్లో చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ మెథడ్. సో అదేవిధంగా ఈ ఎక్స్ డాట్ అప్పర్ అనేది మీరు డబుల్ కొటేషన్స్ లోపల కూడా తీసుకోవచ్చు అండి, విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే వేరియబుల్ని మనం డబుల్ కొటేషన్స్ లోపల యూజ్ చేసేటప్పుడు ఈ కర్లింగ్ బ్రాకెట్స్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దిస్.
కార్లింగ్ బ్రాకెట్స్. ఓకే. సో అదేవిధంగా చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎలా కౌంట్ చేస్తాం. సో స్ట్రింగ్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ని కౌంట్ చేయాలి అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా. వై అనే వేరియబుల్లో ఎక్స్ తాలూకా లెంత్ని కౌంట్ చేయాలి. సో వై ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎక్స్. వై ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేటటువంటి ఈ వేరియబుల్లో ఏదైతే సతీష్ ఉందో అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అది మనం ఇక్కడ వైలో తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేస్తున్నాను చూడండి, మై నేమ్ ఈస్ ఎక్స్. ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనేది వేరియబుల్ కదమ్మా, వేరియబుల్ కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకుంటున్నా. మై నేమ్ ఈస్ సతీష్ అని ప్రింట్ అవుతుంది. హ్యాస్ మై నేమ్ ఈస్ సతీష్ సతీష్ అని ప్రింట్ అవుతుంది. హ్యాస్ వైలో లెంత్ ప్రింట్ అవుతుంది కదమ్మా, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ లెంత్ కూడా మనకు ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మీకు. సో ఇక్కడ చూడండి, మై నేమ్ సతీష్, లేదా సింపుల్గా నేమ్ సతీష్ అని పెట్టేసుకున్నా మీ ఇష్టం. మై నేమ్ కాకుండా అది నేమ్ సతీష్. చూడండి, నేమ్ సతీష్ హ్యాస్ 6 క్యారెక్టర్స్. అంటే సతీష్ అనే నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? 6. అక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్స్ని మనం ఒక స్ట్రింగ్ మధ్యలో ప్రింట్ చేయాలి అంటే ఇలా కర్లింగ్ బ్రాకెట్స్లో ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం లెన్ అనేటటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ రోజుకి ఇవన్నీ ఇంట్లో ట్రై చేయండి. రేపు మనం అరేస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే.